క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన సాయంకాల ఆరాధనలో మహాదేవుడు మాట్లాడుచున్న కొన్ని సత్యములను మనము ధ్యానిద్దాం. మన ఆత్మీయతను బలపరుచుకుందాం. మన ఆత్మీయతను పరిశుద్ధతలో సిద్ధపరచుకొని నూతనమైన బలం పొంది నిత్య జీవమునకు మనము వారసులమవుతాం. అదే దేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది. ఆ మహాదేవుడు ఈ దినాన మాట్లాడినటువంటి వాక్య భాగంలో చదివినప్పుడు, మనము విన్నప్పుడు ఆ యొక్క చివరి వచనాన్ని మనము ధ్యానిస్తే మనకున్నటువంటి లోకరీతిగా ఉన్న ఆలోచనలు, లోకరీతిగా ఉన్నటువంటి బలహీనమైన పరిస్థితులు, అనారోగ్యములు, ఆలోచన సరళిలో దేవునికి ఇష్టం లేనివి, దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధమైనటువంటి పలుకులు, మాటలు, ఇవి మానవ నైజమును బట్టి వచ్చే స్థితిలు. ఎందుకంటే మనము జీవిస్తున్నది సాతాను యొక్క ప్రపంచంలో. అయితే మనము ప్రత్యేకించబడిన జనాంగంగా ఉన్నాం కాబట్టి మనకు ధైర్యము, ఆలోచనలైతే ఆ సాతానుడు మనల్ని బలహీనపరుస్తానికి ట్రై చేస్తాడు. అందుకని ఈ దినమున వాక్యము మన అందరము కూడా దాదాపుగా వయస్సు వచ్చిన వారమే. లోకములో అనేకములైనటువంటి ఒడిదుడుకులను, కష్టములను, నష్టములను, ఇబ్బందులను, మనకున్నటువంటి లోక జ్ఞానమును బట్టి ఎదిరించి బలహీనపడి ఓడిపోయి జయం పొంది, అపజయం పొంది, అవమానములు పొంది జీవించినటువంటి వాళ్ళం. అయినప్పటికీ ఆయన పాదములు వదలక మనము జీవిస్తూ ధైర్యముగా స్థిరపరచబడిన వారిపై మన జీవితాన్ని గడుపుతూ ఆయనకు సాక్షులుగా ఉంటున్నాం. ఈ క్రమంలో నీ దేవుడు, నా దేవుడు మనలను ఉత్సాహపరచడానికి, ధైర్యపరచడానికి ఒక మాటని తెలియజేస్తున్నారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. ఈ మాటని మనమందరం కూడాను గమనిస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు అనగా నీ దేవుని కొరకు నీవు, ఆయన దూరంలో ఉన్నారు, ఆకాశ మహాకాశంలో ఉన్నారు, ఆయన నాతో ఉంటారు, ఆయన నా మధ్యకు వస్తారు, ఆత్మతో నింపబడిన వాడే నాతో జీవించి నన్ను ధైర్యపరుస్తారు అనే మనస్తత్వమును కలుపుకొని ఎదురు చూచే మనుషులట ధన్యులు అంటున్నాడు. ఆయన అదే మాట, నూతన బలమును పొందుదురు. బ్లెస్డ్, ధన్యులు అంటే బ్లెస్డ్, నూతన బలం పొందుతున్నారంటే ఆశీర్వదించబడిన వారు. అనగా మన బలహీనతల్లో దుఃఖము, వేదన, మన మనస్సుకు తగిన క్రియలు ఉండవు, అనేకములు ఉండవు. బానిసత్వం అనుకోండి, లోకములో ఉన్నటువంటి యాజమాన్యములకు సంబంధించిన పరిస్థితులు అనుకోండి, ఒక పెద్దరికం అనుకోండి, ఇలాంటి పదములతో మనలను బలహీనపరిచే పరిస్థితులు మన జీవితాల్లో నడుస్తూనే ఉంటాయి. అయితే నీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ పరిస్థితులన్నీ ఉన్నప్పటికీ నీకు ఎందులోనైతే నీవు ఓడిపోతున్నావు
అందులో నూతనమైన బలాన్ని ఇచ్చి అటు గమ్యమును చేరే యోగ్యతనిస్తానని అంటున్నాడు. అటు గమ్యమును చేరే యోగ్యతనిస్తానంటున్నారు నీ దేవుడు. ఆ యొక్క ఆశీర్వాదకరమైన ఆత్మీయతో కూడిన ఆయన వాగ్దానాన్ని మనం స్థిరపరచుకున్నప్పుడు ఆయన అంటారు, ఆ నెక్స్ట్ వర్డ్ చూడండి, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మశిలక నడచిపోదురు. పక్షి యొక్క లక్షణాలు ఏంటి? పక్షిరాజు అంటే మనకు అందరికి తెలుసు, గద్ద, రాబందు, ఇవన్నీ ఒకే జాతికి చెందినవి. అవి ఎలాగ ఎగురుతాయంటే బలమైనటువంటి అనేక వేల కిలోమీటర్ల వేగంతో వెళుతున్నటువంటి విమానాలు సైతము అవి గనక తగిలి అంటే ఆ గాల్లో విమానాలు సైతం పడిపోతాయట. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే పక్షిరాజుల వలె బలముతో వారు గాలిలో ఎగిరినట్టుగా ఎగిరితే, ఇక్కడ మనమట అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోదురు. పరిగెత్తే వాళ్ళకి అలసట రావాలి కదండి. అబ్బా ఇంతవరకు నడిచామని కూర్చోడానికి ప్రయత్నం చేస్తామే, ఇవన్నీ కూడాను లేకుండా చేస్తారట నీ దేవుడు. అనగా సహజ సిద్ధమైనటువంటి బలహీనతల నుండి కూడా దేవుడు విడుదల చేస్తారని ఏదైనా వాక్యం మనందరితో మాట్లాడుతుంటాయి. దాదాపుగా మన జూన్లో వస్తున్న వారు కానీ ఇక్కడికి వస్తున్న వారు కానీ ఆ అలసిపోయినటువంటి వయస్సులు కలిగిన వాళ్ళమే. నీ దేవుడి దినాన్ని మనందరితో శక్తివంతమైన యోగ్యకరమైన మాటని మాట్లాడుతున్నాడు. ఆయన మీద ఆధారపడదాం. ఏదైనా కూడా మన చేతిలో లేని దాన్ని ఆయన తప్పక ఈ వాక్యంని మన జీవితాల్లో స్థిరపరుస్తారు. ఉంటాయి సమస్యలు, ఉంటాయి. ఆ రీతిగా ఈ మన నూతన బలము పొందాలి. మనము ఎందుకు నూతన బలం పొందాలి? ఆయన కొరకు ఎదురు చూసే నూతన బలం. ఆయన కొరకు మనం నిత్య జీవానికి వారసులు అవ్వాలి కదా. అందుకని ఆయన కొరకు ఎదురు చూడాలి. మనము ఆ నిత్య జీవంలోనికి ఆయనతో ఉండే యోగ్యతను సంపాదించుకోవాలి. ఈ లోకరీతిగా ఉన్న పరిస్థితులన్నిటిని కూడా అతిక్రమించి మన విశ్వాసాన్ని, నీతిని ఏ మాత్రము కూడాను తొడగకుండా ఉండాలి. మన స్థిరత్వంతో కూడినటువంటి జీవితము, విశ్వాసము, నీతి ఉండాలని అది దేవాతి దేవుడి ఇతరాన్ని మనందరితో మాట్లాడుతున్నారు. మహాదేవుడు ఒక మాటని కీర్తనకారుని ద్వారా తెలియజేస్తున్నాడు. కీర్తనకారుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ దీని దాసుడు మనతో మాట్లాడుతున్నాడు. దైవత్వంతో జీవించినటువంటి వాడు, దేవుని యొక్క శక్తితో అభిషేకముతో జీవించినటువంటి వాడు చిన్నపాటి తప్పు పాపము చేశాడు, దేవునికి దూరస్తుడయ్యాడు. ఎంతో సమీపస్తుడైనటువంటి వాడు ఆయన, దేవునికి ఎంతో సమీపస్తుడు. అయితే దేవునికి దూరం వెళ్తాడు. ఆ యొక్క దూరమైన పరిస్థితుల్లో ఆయన యొద్దకు మహాదేవుడైనటువంటి నాతానుని, ప్రవక్తని ఆయన దగ్గర పంపినప్పుడు ఆయన చేసిన తప్పిదాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్న మాట చూడండి, అండర్లైన్ చేసుకోవాలి మనం.
దావీదుని ఈ యొక్క తప్పుల గురించి దేవాది దేవుడు ఆ రెండు విషయములలో తప్ప ఆయన ఏ పాపము ఎరగలేదని క్రానికల్స్ లో రాస్తాడు. ఒకసారి దేవుడు జడ్జిమెంట్ ఇచ్చాడు. మనం ఆ తప్పుల గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు తప్పు చేసినటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటని మన జీవితాల్లో బలపరుచుకుందాం. 10వ వచనాన్ని చదువుదాం. ఆయన అంటున్న మాట చూడండి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. అది మనము ఈ పాయింట్స్ పెట్టుకొని దేవునితో ప్రార్థించుకోవాలి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము. మన హృదయాన్ని శుద్ధీకరింప చేసుకుంటా పోవాలి. ఎప్పుడు మన విశ్వాసులము చాలా కాలం నుంచి అనకండి. దావీదు బాల్యము నుండి తల్లి స్తన్యపానం ఇచ్చుచుండగా తల్లి దగ్గర దేవుని యందు విశ్వాసమును భయము కలిగ చేసిన వాడు నీవే అనే గొప్ప సాక్ష్యం అంటే చిన్నపిల్లవాడప్పుడే వాళ్ళ అమ్మగారు పాలిస్తుంటే ఏం చెప్పిందిట? యెహోవా నీ దేవుడురా అని చెప్పిందిట. అది చెప్తున్నాడు ఆయన సాక్ష్యం. కీర్తనలోనే ఉంటుంది ఆ మాట. ఆయన అంటున్నాడు, మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని మనం చూచినప్పుడు నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. హృదయము మనస్సు ఈ రెండు జాగ్రత్త. ఈ మనస్సు ఏం చేస్తుందంటే హృదయాన్ని కలుషితం చేస్తుంది. ఈ హృదయంలో వచ్చే తలంపులన్నీ దేవునికి విరోధమైనవి కదా. అందుకని మనము దేవాది దేవుని సన్నిధిలో ఉండేవారము మన హృదయాన్ని ఏం చేయమంటున్నాడంటే భక్తుడు శుద్ధ హృదయం కలిగి చేయమంటున్నాడు. మనస్సును స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టిన మనస్సు పరిపరి విధాలుగా మనస్సు పోతుంది. ఒక ఆలోచన వెంటనే వేరొక ఆలోచన వస్తుంది, వేరొక ఆలోచన వేరే ఆలోచన వస్తుంది. ఆ ఒక దాని మీద ఒకటి మనస్సు పరిగెత్తుతుందట. ఎంతో స్పీడ్ అంటది, ఆగదు. స్థిరమైన మనస్సు కావాలని అడగాలి. స్టాండర్డ్ ఆఫ్ లైవింగ్ ఉండాలి. ఆ యొక్క స్పీడెస్ట్ థింగ్ ఇన్ ద బాడీ ఏంటంటే మైండ్ అంట. ఇప్పుడు ఆలోచిస్తే అమెరికా వెళ్ళిపోద్ది మనస్సు. ఎంత స్పీడ్గా వెళ్ళిపోయింది. మనిషి వెళ్ళాలంటే వెళ్ళగలడా? ఈ మనస్సే ఆకాశ మహాకాశం దేవుడి దగ్గర కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి స్పీడెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ మైండ్ అట. అందుకని ఆ మైండ్ అటు ఇటు తొలుగుతుంది. ఆయన అభిషక్తుడు, దేవుని చేత అనాయింట్ చేయబడ్డవాడు. ఇంటికి వెళ్ళల్లా దేవాది దేవుడు అదృశ్యుడిగా ఉంటాడు. ప్రక్కన సమయలు భక్తుడు ఉంటాడు. అతను కాదు ఇంకా చిన్నవాడు ఉన్నాడని చెప్తుంటే సమయలు దేవునితో మాట్లాడుతూ అతని నూనెతో అనాయింట్ చేస్తాడు. అతను చెప్తున్న మాటలు, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము. ఒక పాపం చేసినప్పుడు మనము దేవునికి దూరస్తులమైనట్లే. పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, రక్షణానందము నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనస్సు నన్ను దృఢపరచుడు. కాబట్టి మనస్సుని, హృదయాన్ని మన జీవితాల్లో ఆ యొక్క పాపం విషయమే కాదు, ఇంటి విషయాల్లో, సమస్యల విషయాల్లో, ఇంట్లో, వీటన్నిటిలో మన హృదయాలు, మనసులు పాడవకూడదు. దృఢమైన
ఆత్మీయతో కూడిన స్థితిని మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతారట. ఇప్పుడు మన క్రొత్త నిబంధన భక్తులందరికీ అది ఉంది. ఆయనకి బాల్య దశ నుంచే పరిశుద్ధాత్మ అతనితో నింపబడినటువంటి భక్తుడు చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి శుద్ధ హృదయము కలుగు చేసి మనస్తత్వము నూతనత్వము ఆయన ఇవ్వాలి. మనం పడిపోతుంటే లేపి ఆయన నిన్ను భద్రపరుస్తాడు. భక్తుడైనటువంటి దావీదు మనతో మాట్లాడుతున్నాడు. బలహీనమైన స్థితులను మనము బయటకు రావాలి. అలసిన వారికి, అక్కడే యెషయా భక్తుడు మాట్లాడుతున్న మాట, అలసిన వారికి ఆయన ఏమంటున్నాడంటే ఆత్మీయతో కూడినటువంటి స్థితిని మనకు తెలియజేస్తున్నాడు. సొమ్మసిలిన వారికి బలమునిచ్చేవాడు. అలసిపోయిన వారికి, ఈ వయసులో అందరం అలసిపోయే ఉంటారు. పరిగెత్తే మార్థాన్ రేసులో ఉన్నటువంటి పరుగు తీసేవాడు కూడా అలసిపోతాడు. అయితే నీ దేవుడైతే బలమునిచ్చేవాడు. బలమునిచ్చేవాడు. ఏదన్నా ఉండని డాక్టర్స్ ఎవరిని కావట్లేదంటారు, కానీ నీ దేవుడైతే వెనుకాడకు ఇచ్చే దేవుడు. ఆయనపై విశ్వాసంతో, నీతితో, పరిశుద్ధంతో ఉండి ప్రార్థించి మన పాపమును ప్రాయశ్చిత్తంతో అడిగినప్పుడు ఆయనే అంటున్నాడు మహాదేవుడు. మరి ఒక చోట చూడండి, యెషయా భక్తుడి 31లో అంటున్నాడు, 30th chapter 1లో, యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందరు. ఇది క్రొత్త నిబంధన భక్తులు తెలుసుకోవాలండి. మనకైతే ఇంత యోగ్యకరమైన ఆశ్చర్యకరమైన స్థితిని నీ దేవుడు తన రక్తం ద్వారా ఇచ్చారు. వారికి లేదు, దావీదు భక్తునికి, వాడికి. పాపము ప్లస్ పాపము రెండు ఒకదాని మీద ఒకటి వస్తుందిట. ఆ యొక్క స్థితిలో మనం బలహీనమైపోతామట. అది మనకి వద్దు అంటున్నాడు. అక్కడే అంటాడు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందరు. దేవుని ఆత్మ నియమింపని సంధి అంటే మనం చేసే క్రియలలో మనకు ఉన్నటువంటి స్థితుల్లో, బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, సంఘంలో కానీ, ఈ లోకంలో కానీ, సంధి అంటే మనందరికీ తెలుసు. ఆ యొక్క స్నేహము, వారి భావాలకు తగినట్టుగా జీవించడానికి వీలైన మనస్సు, క్రియలకు తగినట్టు మనస్సును కలిగి ఉంటే ఆ స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. దేవుడు అడుగుతున్నాడు ఇప్పుడు, మన ఆత్మీయతను ఎప్పుడు బలహీనపరచుకోకూడదు. కుటుంబాల్లో ఉంటాయి, బిడ్డలు మన మాట వినకుండా ఉంటారు. వెంటనే మనం వేరే డెసిషన్కి వెళ్ళకూడదు. ఆయన ఆత్మతో సంధి ఏం చేశాడు, దానికి నువ్వు తగ్గి ఉండు, దానిలోనికి లోబడు. వారి యొక్క మాటల్లో మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. లేదు లేదు, దేవుడి ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు గుర్తించుకోవాలి. ఇర్మియా భక్తుడు 49:26లో మరి యొక్క సత్యాన్ని మనకు తెలియచేస్తున్నారు. 49:26, ఆమె యవనులు ఆమె వీధులలో కూరుదురు, ఆమె ఆ దినమున యోధులందరూ మౌనులైందరు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆమె యవనులు ఆమె వీధులలో కూరుదురు, ఆ దినమున యోధులందరూ మౌనులైందరు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఇలాంటి వారందరికీ కూడా దేవుడు బలమునిచ్చే దేవుడు. ఆ స్థితిని మనము గమనించి మన జీవితాన్ని గడపాలి. శక్తిహీనులు దేవుని యొక్క ఆత్మలో నుంచి మనం
శక్తిహీనతలోనికి వస్తే, లేకపోతే బలహీనమైన ఆలోచనలోనికి వెళితే త్రొట్టిల్లుతాం. వారిని కూడా దేవుడు ఆశ్చర్యకరంగా మార్చేటాడు. తీతు 3:5 మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటను చదువుకుంటూ వస్తున్నాం. టైటస్ లో ఉన్నటువంటి ఈ మాటని మహాదేవుడు మనతో 3:5 మనము నీతిని అనుసరించేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. అందరూ గమనించాల్సింది ఏంటంటే, రక్షించబడిన వాళ్ళమందరం మనం బాప్తిసం తీసుకున్నాము, ప్రాయశ్చిత్తం చెందాము, మారు మనసు పొందాము. ఇవన్నీ కూడాను మన సొంత ఆలోచన బలం అనుకోకండి, మీ కాపరి బలం అనుకోకండి. పరిశుద్ధాత్మ దేవుడు నూతనముగా ఇచ్చినటువంటి బలం అది. ఆయన ఇచ్చినటువంటి ఆ స్థితిని మనము గ్రహించాలని ఆత్మదేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నాడు. దేవాది దేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని, మరి యొక్క మాటని, పాపమును వేరుపరచుటకై నూతన బలాన్ని ఇస్తాడు దేవుడు. నూతన బలాన్ని ఇస్తారు. మీకా 3:8 చిన్న భక్తుల్లో మీకా భక్తుడు 3వ అధ్యాయము 8వ వచనములో ఈ మాటని మనకు తెలియచేస్తున్నారు. మీకాలో ఉన్నటువంటి ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మీకా భక్తుడు నీతో నాతో మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 3:8 నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశంతో బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడినై ఉన్నాను. మీ సొంత జ్ఞానముతో పడిపోయినప్పుడు మీరు బయటికి రాలేరు. ఆలోచనలు ఉండి నేనేదో గెలుస్తాను అనుకోకండి. ఆ తప్పు నుంచి కానీ, ఆ యొక్క బలహీనత నుంచి కానీ, ఆ యొక్క ఓర్పు లేని స్థితిలో నుంచి కానీ, నీవు బలహీనుడు అయినప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ దేవుని యొక్క ఆత్మతో ప్రతి పరిస్థితిలో నేను ఆలోచించి బలోపేతం చేస్తుంది, శక్తినిస్తుంది. కాబట్టి పాపము అనగా వాక్యానుసారమైన జీవితము జీవించనప్పుడు, దేవునికి విరోధముగా ఉన్నప్పుడు ఒక నూతనమైన బలాన్ని ఆత్మదేవుడు ఇస్తారట. ఆయనపై ఆధారపడే మనస్తత్వం, ప్రార్థనా జీవితం మనకు కలిగి ఉండాలి. మనకు ఉన్నటువంటి బలహీనతలు బోల్డ్. ప్రతిదీ కూడాను ఈ లోకరీతిగా మీరు మెటీరియలిస్టిక్ ఆలోచించదు, గెలవలేము, ఎప్పుడు గెలవలేము. ఆయన కృప చూపాల్సింది, ఆయన కృప చూపవలసినది. దేవుడికి నేను ఎంత కృతజ్ఞతలు చెల్లించానండి. ఏంటి దేవా, మీరు ఒక చిన్నపాటి కుర్చీ కొరకు నేను అడిగితే ఆ బిడ్డను లోకంలో ఆ గర్ల్ బయటకు పని మీద వెళ్తారు, మీరు తరుగుతారు. ఆ బిడ్డ యవనస్తురాలు కాబట్టి చెప్తే తీసుకెళ్లి పైన పెట్టి. దేవుని క్రియలు ఆత్మతో నింపబడినప్పుడు మనల్ని ఎప్పుడు కూడా దేవుడు బలహీనపరచడండి. ఆ బిడ్డ చెప్పిన సాక్ష్యంలో ఉన్న దేవుని శక్తి చెప్తున్నాను. నేను రామగదయ్య గారు ఎందుకన్నా అసలు నన్ను ఫోర్స్ చేశాడంట. ఏం లేదులేమ్మా, ప్రార్థన చేయించుకో, ఇంకేదో ఇంట్లో సంగతి చెప్పింది, ఆ కుర్చీ తీసుకెళ్ళి పైన పెట్టరా అని పెట్టింది, వెళ్ళిపోయి. దేవుడిపై ఆధారపడండి. చిన్నదానికి కూడా ఆయన ఊరుకోడు, చిన్నదానికి కూడా ఆయన ఊరుకోడు. మహాదేవుడు ఆయన ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. యెహోవా ఆత్మావేశం చేత
బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడినై ఉన్నాడు. ధైర్యం ఉంటే చాలు, శక్తి ఆయనే ఇస్తారు. ఆయన క్రియలను మనం జరిగించుకుంటూ పోతాం. మన స్థితిగతులన్నీ కూడాను కృపతోనే బలపరచబడతాయి. జకర్యాలో ఈ మాటను చదువుకుందాం. 4:6 జకర్యా గ్రంథము మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటను చదువుకుంటూ వస్తున్నాం. అప్పుడు అతడు నాతో ఇట్లను, జెరుబ్బాబెలు, నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రము దానవు, నీవు చదును భూమి వగుడువు, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పైకించాడు. కాబట్టి కృప, మనకు ఆ కృప ఉన్నది, దేవుని కృప. ఆయన నూతనమైనటువంటి బలాన్ని ఇస్తానంటున్నాడు, శక్తిహీనులకు శక్తిని ఇస్తానంటున్నాడు. అయితే నీ పరిశుద్ధత ఎంత అవసరం ఆయనకి, నీ ప్రార్థనా జీవితం ఎంత అవసరమో, నీ నీతి ఎంతగానో అవసరమై ఉంటున్నది. ఆయనపై ఆధారపడే స్థితిని మనం కలిగి ఉండాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. 2 తిమోతి 1:7 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటను కూడా చదువుకుంటున్నాం. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను, కానీ పిరికితనము గల ఆత్మని లేదు. ఇది కూడా గమనించండి అందరూ. క్రీస్తు ప్రభుల వారిని రక్షకుడుగా అంగీకరించినటువంటి విశ్వాసులమైన మనం గమనించాలి. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడంట. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క నిగ్రహ శక్తి, ప్రతి దాంట్లో పిచ్చి మాటలు మాట్లాడుకుని ఉండటానికి, పాపము మాటలు మాట్లాడుకుని ఉండటానికి, ఒకరిని తేలిగ్గా మాట్లాడుకుని ఉండటానికి, మన యొక్క భావాన్ని నిగ్రహంతో మాట్లాడే యోగ్యతను, పడిపోకుండా ఉండే యోగ్యతను నిగ్రహంతో ఉండటానికి ఆయన ఇస్తారట. నిగ్రహ శక్తి కావాలి. బలహీన పడకూడదు. మనము అడగాలి దేవుడు అంతే. ఆయన చేస్తారు, చేయకపోవచ్చు, అది ఆయన కృప. అయితే మనం నిగ్రహ శక్తి ధైర్యంతో ఉన్నప్పుడు మనం ఏ మాత్రం కూడా తృణీకరింపబడిన వారిగా ఉంటాం. ఇక్కడ ఏమంటున్నాడు, క్రొత్త నిబంధన భక్తులందరం గ్రహించాలి. దేవుడు మనకు ఏమంటున్నాడట, దేవుడు మనకు ఎలాంటి శక్తిని ఇచ్చాడట, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహం అంటే కింద రాస్తాడు చూడండి, స్వస్థ బుద్ధి గల ఆత్మ. కాబట్టి అది లేకపోతే మనం దేవుని యందు భయభక్తులు కలవరం కాదు. కుటుంబాల్లో మన పెద్దరికాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. దేవుని స్తోత్రాలు చెప్పండి, నేను చెప్తున్నాను మీతో. ఎందుకంటే మనకి ఆ క్రోధం ఎన్ని వచ్చేస్తే, ఏంటి నా బిడ్డలు నన్ను అంటున్నారు అన్నయ్య, కానీ నీవు దేవుని స్తోత్రాలు చెప్పు. మహాదేవుడు అంటే ఆయన నీకేమిచ్చాడు? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు, శక్తిని, ప్రేమ. దానికి తగిన మేలు నీ కుటుంబంలో రేపు నీ పోతాడు. ఆ వ్యక్తుల ద్వారానే అదే దేవుడు చెప్పేది మనకి. ఇంద్రియ నిగ్రహం గల ఇచ్చినప్పుడు శత్రువు చేత నేను పనిచేస్తాను. మహాదేవుని నమ్మండి, ఆయన ఎందుకు విశ్వాసం వచ్చండి, ఆత్మ ప్రాప్తిస్తాడు. నీ లోపములను దేవుని వాక్యం ద్వారా తెలియజేసినప్పుడు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి. మనం అడగం, ఏదో వాక్యం చెప్తున్నాడే పాస్టర్ గారు అనుకుంటాం. కానీ ఒక స్త్రీ అంటుంది, మహాదేవుడు ఒక ప్రవక్తని పంపిస్తాడు ఆ ఇంట్లో ఉండమని.
ఆహారం నిమిత్తమే పంపిస్తాడు. కారణమేమో ఆహారం. ఆ ఇంట్లో ఆహారం లేదు, ఆయనకి లేదు ఆహారము, నువ్వు ఆ ఇంటికి వెళ్ళు అంటాడు ఆ స్త్రీ గృహానికి. ఈయన ఆ మాట విని ఆ స్త్రీ గృహానికి వెళ్తాడు. ఆ స్త్రీ అంటుందని చూడండి, 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనంలో ఆ స్త్రీ అంటున్నటువంటి ఈ మాటని మనందరం గ్రహించాలి. 17:18లో ఈ మాట ఆత్మదేవుడు మనందరికీ తెలియజేస్తాడు. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా ఎందుకు నీవు రా నిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుడికై నా ఎందుకు వచ్చితువా అని మనవి చేయగా, ఏమిటది ఆయన పరిశుద్ధాత్మ నింపబడిన ఏలియా వారింటికి వెళ్తే కుమారుడు చనిపోయట. ఆమె తప్పు చేసింది, పాపం చేసిందని ఆవిడ గ్రహించి, ఈయనెవరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని, మా పిల్లలు చంపాడని ఆవిడ పశ్చాత్తాపంతో ఆయన అడుగుతుంది. ఆ పాపాన్ని తెలియజేయడానికి వచ్చాము స్వామి. నీకు నూతనమైన బలాన్ని ఇచ్చే దేవుడు ఆత్మదేవుడు. ఈ లోకములో ఏమివ్వడు, వాక్యమే ఆత్మదేవుడు. ఆయన ఇచ్చి నిన్ను బలపరుస్తాడని గుర్తించాలి. మహోన్నతుడైన ఆ సారెపతి విధురాలు, ఆ యొక్క సారెపతి విధురాలు మాట్లాడినటువంటి మాటని మనం గుర్తుపెట్టుకోవాలి. యెషయా భక్తుడు 29లో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. చూడండి, 29:15లో ఉన్న ఈ సత్యం, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఇది ఇప్పుడు లోకంలో జరిగే పరిస్థితులండి ఇవన్నీ. ఏదో చీకటిలో బతుకున పని జరిగిపోయిందిలే అని అనుకుంటారు. ఏంటంటే ఆయన ఏం చెప్తున్నారు, దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? శ్రమ శ్రమ అనే మాటలు చెప్తున్నాడు. దేవునికి విరోధమైనటువంటి క్రియలు ఆ బిడ్డదే చెప్పింది. ఇలా చేస్తే కదా నా బిడ్డ చనిపోయాడు, నేను పాపం చేశాను, నా బిడ్డపై వచ్చి చనిపోయాడు, దైవజనుడు వచ్చి నాకు తెలియచేస్తున్నాడు కనుక మనకి వాక్యము చెప్తున్నప్పుడు, వాక్యములో సత్యము ద్వారా మన జీవితాల్లో ఏదైనా ఉంటే ఆ క్షణంలోనే దేవుడిని అడగండి, క్షమించు దేవా, క్షమించు దేవా, నా బిడ్డలపై ఇది రాకూడదు, నాపై ఇది రాకూడదు, మాకు శ్రమ వద్దు, మీరు ఇస్తారు అని మహాదేవుని ప్రాధేయపడి మనం అడగాలి. ఆ స్త్రీ మనకి నేర్పిస్తుంది. భక్తుడైన యెషయా ఈ గ్రంథంలో మనకి ఇలా తెలియజేస్తాడు, ఏ మాత్రము కూడాను మరుగు చేసే స్థితులు అనగా ఆ యొక్క పాపములోనికి వెళ్ళని స్థితుల్లోనే మనం ఉండాలి. కానీ ఏ మాత్రము కూడాను మనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి తప్పులోనికి, అది సాతానుడు చేస్తానని ట్రై చేస్తాడు, మనల్ని మభ్య పెడతాడు, అలా చేయమని. ఆ స్థితిలోనికి మనం వెళ్ళకూడదని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనంలో మహాదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నారు. 4:23లో ఉన్న ఈ సత్యము తద్రీతిగా లిఖించబడి ఉన్నది. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనకి ఏ సమస్యలు ఉంటాయండి, ఆయన అదే చెప్తున్నారండి ఇక్కడ. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. చిత్తవృత్తి, చిత్తము అంటే మనస్సు.
మనుష్యుడు చేసే క్రియలు, వృత్తి అంటే పని. దాని ఎందు ఏముండాలట? నూతన పరచబడిన వారుగా మనం ఉండాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన భావోద్రేకాలు ఎలా ఉండాలంటే దేవాది దేవునికి విరోధముగా ఉండకూడదు. దేవుని యొక్క స్థితిలో నూతన బలాన్ని ఇచ్చి నిన్ను బలోపేతం చేసే దేవుడిని విశ్వసించాలి. ఎప్పుడు ఇస్తారంటే, ఇప్పుడు చదివినటువంటి భక్తులందరినీ మీరు చూశారు. వారు ఏ రీతిగా బలోపేతమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితులను పొందారు. 1 తిమోతి 4:15 నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి యందే సాధకము చేసుకును, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవు ఇలాగున చేసి నిన్నును నీ బోధ వినివారిని రక్షించుకొను. మహాదేవుడు బోధకునికి చెబుతున్నాడు, విశ్వాసుల్ని ఎలా చేయాలని చెబుతున్నాడు. కాబట్టి మనము కనిపెట్టుకొని దేవుని యొక్క నిలకడ నూతన బలం కొరకు ఎదురు చూసేవాడిగా ఉందాం. మహాదేవుడు మాట్లాడుతున్నాడు. సామెతలు 20:22 ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. సామెతలు 20:22 ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 20:22 కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. మరి యొక్క మాట యెషయా భక్తుడు 8:17 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. యెషయా 8:17 ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. యాకోబు వంశమునకు తన ముఖము మరుగు చేసుకొను, యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. మహాదేవుడు మాట్లాడుతున్నాడు. భక్తుడు యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను, యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూస్తున్నాను. యెహోవాను నమ్ముకొని దేవుని యొక్క ఆశీర్వదకరమైన స్థితి కొరకు ఎదురు చూద్దాం. ఈ లోక జ్ఞానము మనకు నూతన బలాన్ని ఇవ్వదు, ఆత్మదేవుడే ఇవ్వాలి. ఆ స్థితిలోనికి మనం పరిగెత్తాలి. 2 కొరింథీ 4:16 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు ఆత్మదేవుడు. 2 కొరింథీ 4:16 ఉన్న ఈ సత్యము ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. 4:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరీయ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బయట సమస్యలు అన్నప్పటికీ దేవునితో నీ ఆంతరిక పురుషుడు నాకు చూసారా, దినదినము దేవునికి సమీపస్తులను చేస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందడానికి యోగ్యతను సంపాదించుకుంటాము. నీ పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఈ దినాన మాట్లాడుతున్నాడు. నూతనమైన బలాన్ని ఇస్తాడు, దేవుడు నూతనమైన శక్తిని ఇస్తాడు. నిర్గమాకాండంలో భక్తుడైన మోషేలో ఒక స్థితిని మనం చూస్తాం. మోషే భక్తుడు నిర్గమాకాండము 19 ఎగ్జోడస్ లో ఈ మాటని చదువుకుంటూ వస్తున్నాం. 4వ వచనం, నేను ఐగుప్తులకు ఏం చేస్తున్నాం, మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నా మీరు చూచితారు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినట్లా మీరు సమస్త దేశ జనులు నాకు స్వకీయ సంపాద్యమందరు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పు. నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారు ఎదుట తెలియపరిచారు. పెద్ద ఏ రీతిగానైతే తన బిడ్డలు తీసుకొని వస్తుందో జాగ్రత్తగా
అలాగే ఇశ్రాయేలీయులు తీసుకొచ్చే సంగతి దేవుడు గుర్తు చేయమని భక్తులతో చెబుతున్నాడు. కొత్త నిబంధన భక్తులందరం కూడా గమనించాలి. ఆయన ప్రియకుమారుని రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను శుద్ధీకరించి పాపము నుండి విడుదల చేసి నీకు రక్షణ కలుగు చేసి ఆయన కుమారత్వాన్ని, ఆయన స్వాస్థ్యాన్ని, ఆయనను తండ్రి అని పిలిచే స్థితిని, ఆయన నిత్య జీవములో, ఆయన మహిమలో ఆయనతో ఉండే యోగ్యతను మహాదేవుడు అనుగ్రహించాడని గుర్తించాలి. అదే దేవాది దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. మీకు ప్రతినిత్యము నూతన బలాన్ని ఇస్తానంటున్నాడు. మీకు అద్భుతమైనటువంటి శక్తివంతమైన రక్షణానందాన్ని, నరక ప్రాప్తులు కాకుండా నేను మీకు అనుగ్రహించాను కదా. కాబట్టి ఆ స్థితిలో మీరు ఎదగండి, ఆత్మదేవుని శక్తిని పొందండి అని మనందరితో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. హెబ్రీలో ఒక మాట చదువుకుందాం. 12లో ఉన్నటువంటి ఒక సత్యాన్ని, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మహాదేవుడు ఈ మాటని మాట్లాడుతున్నారు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉన్నట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారాన్ని ఓర్చుకున్న ఆయనను తలంచుకుని. దేవుని స్థితిని తలుచుకుందాం. లోకం వైపు చూడద్దు. ఆయన ఏ రీతిగానైతే ఇబ్బంది పెట్టారో, ఆయన అవమానం పెట్టారో, ఆయన జీవితాన్ని ఒకసారి గుర్తించుకోవడానికి మనం గుర్తు చేస్తున్నాడు. యోబు భక్తుడు కూడా ఒక సత్యాన్ని చదువుదాం. 11వ అధ్యాయం 7వ వచనంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు భక్తుడు. యోబు 11:7లో ఉన్న ఈ మాటని మనం ఏ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. దేవుని గూఢాంశంలో నీవు తెలుసుకోగలవా? సర్వశక్తులకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయదువు. పాతాళము లోకం లోతుగా నుండి నువ్వేమి ఎరుగుదువు. దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారం చేయించు ఒకరిని చెరలో వేసి వేద్యమాడి పిలిచినప్పుడు ఆయన అడ్డగింపగలవాడేవాడు. కాబట్టి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉంటాం. నూతన బలాన్ని ఇస్తానని మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆ స్థితిని మనం కలిగి ఉండి దేవాది దేవుని కొరకు ప్రతినిత్యము ఆయనకు సాక్షులుగా జీవిద్దాం. అనేక సమస్యలు వచ్చేమో కానీ ఆయన నిన్ను కాచి కాపాడే దేవుడు, నూతన బలాన్ని ఇచ్చే దేవుడు, శక్తిని ఇచ్చే దేవుడు, వాది నుంచి దూరపరిచి ఆత్మతో నింపే దేవుడిని విశ్వసించి ఆయనతో ఇంకను సమీపస్తులవుదాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కీర్తన